హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్‌లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ చూద్దాం. ఇంతకుముందు మనం దాదాపుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అందులోని భాగంగా ఫస్ట్ పార్ట్ చూసాం. అంటే ఎలా 4 R's చూసాం. రీసైక్లింగ్, రెడ్యూసింగ్, రికవర్ ఇవన్నీ మనం చూసాం. అలాగే ఎలా మనం డంపింగ్ చేస్తాం, అలాగే ఎటువంటి పద్ధతి మంచిది ఇవన్నీ మనం చూసాం. కంపోస్టింగ్ అయితేనేమి, వర్మీ కంపోస్టింగ్ అయితేనేమి, అలాగే రీసైక్లింగ్ పదార్థాలు కూడా కొన్ని చూసాం. పాలీ ఇథిలీన్, టెరాఫ్థలైట్, పిఈటి ఇటువంటివన్నీ కూడా మనం చూసామన్నమాట. ఈ పదార్థం నుంచి మనం ఏం తయారు చేసాం? వాటర్ బాటిల్స్ని తయారు చేసుకున్నాం. అంటే రీయూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. పనికిరానటువంటి వాటిని పనికొచ్చే విధంగా మార్చాం. వేస్ట్ టు వెల్త్ అనిగా మనం మార్చాం. ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం. ఇంతవరకు మనం చూసిన దాంట్లో ఇప్పుడు కంటిన్యూషన్ ఏంటంటే, అసలు ఈ మెటీరియల్స్ని, ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్కి మనం ఎటువంటి కంట్రోల్ అయితే అనేటటువంటిది మనం చెయ్యొచ్చు అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అయితే దాని ఆధారంగా మనం చూసుకుంటే ఈ యొక్క వేస్ట్ ఎనర్జీ నుంచి మనం ఎలా తగ్గించవచ్చు ఇటువంటివన్నీ కూడా మనం చూద్దాం. అయితే ఇందులో భాగంగా మనం ఆ యొక్క ఘన వ్యర్థాలు అనేటటువంటివి మనం ఆ యొక్క సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ని మనం ఎలా మేనేజ్మెంట్ చేస్తాం, దానికి ఏమైనా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకుందాం, అవి మనం చూద్దాం. అయితే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఈ యాక్ట్ ప్రకారం మనం 2016లో తెచ్చుకున్నాం. ఇది మనం చాలా యాక్ట్స్ అయితే మనకున్నాయి. ఈ యాక్ట్లో భాగంగా మనం ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో భాగంగా మనం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ చట్టం మనకు తెలుసు. ఎప్పుడు చేసుకున్నాము? 1986లో చేసుకున్నాము. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క 2016 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని మనం ఏప్రిల్ 8, 2016 నుంచి అమల్లోకి తీసుకొచ్చామన్నమాట. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో వాటిని మనము వేరు చేయాలన్నమాట. అది మన టార్గెట్. ఉదాహరణకి ఘన వ్యర్థాలు ఉన్నాయి, వీటిని మనం వేరు చేయగలగాలన్నమాట. వాటిని ముందు సేకరించడం, శాస్త్రీయంగా వాటిని వేరు చేసి రీసైక్లింగ్ చేయడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఇదే మన టార్గెట్. అయితే ఇందులో భాగంగా మనం కొన్ని యాక్ట్స్ కూడా తీసుకొచ్చాం. ఏంటంటే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, అలాగే మనం 1980 ఏం తెచ్చాం? అడవుల సంరక్షణ చట్టం. అడవుల సంరక్షణ చట్టం 1980 అనేటటువంటి మనం తెచ్చాం. అలాగే ఇంకా ఏంటి? 1986 పర్యావరణ పరిరక్షణ చట్టము, 1980 అడవుల సంరక్షణ చట్టము, అలాగే 1981 వాయు కాలుష్య చట్టము, అలాగే 1974 జల కాలుష్య చట్టం. ఇటువంటి చట్టాలన్నీ మనం తెచ్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ అదే పొల్యూషన్ కంట్రోల్ ఎలా చేస్తామంటే వీటి యొక్క చట్టాలు అనుగుణంగా మనం రూపొందించుకొని కంట్రోల్ చేసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు 1 by 1 ఇక్కడ సాలిడ్ సెగ్రిగేషన్ చేద్దాం. ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో మనం అక్కడే వేరు చేయాలన్నమాట. ఉదాహరణకి మన ఇంట్లో చేస్తాము, అలాగే కార్యాలయాల్లోనూ కూడా చేస్తాము, అలాగే దుకాణం, ఈ యొక్క షాపులన్నింటి దగ్గర కూడా మనం ఇక్కడే స్టార్టింగే మనం వేరు చేసిస్తే ఎండింగ్కి వచ్చేటప్పటికి వాళ్ళకి బడ్డెన్ తగ్గుతుంది అనమాట. మిషనరీస్ తగ్గుతుంది ఇవన్నీ సెగ్రిగేషన్కి. ఉదాహరణకి తడి వ్యర్థాలు ఉన్నాయి. ఈ తడి వ్యర్థాలు వెట్ వేస్ట్ అంటే ఏంటి? కూరగాయల తొక్కలు కానీ, అలాగే ఆహార అవశేషాలు ఏవైతే ఉంటాయో అటువంటివి, పళ్ళ తొక్కలు, ఇటువంటివన్నీ కూడా మనం తడి వేస్ట్ కింద మనం చెయ్యాలన్నమాట. అయితే ఒక్కొక్క దానికి
ఒక్కొక్క సింబల్ అనేటటువంటిది ఇక్కడ మనకు ఉంటుంది. ఏంటి? తడి చెత్త. తడి చెత్తకి సింబల్ ఏంటి మనకి? గ్రీన్. తడి చెత్తకి సింబల్ గ్రీన్. మరి పొడి చెత్తకి సింబల్ బ్లూ. అది మనం గుర్తుంచుకోవాలి. అడుగుతాడు ఒక్కోసారి. మ్యాచింగ్ ఇస్తే అడుగుతాడనమాట. అలాగే ప్రమాదకర వ్యర్థాలకి డొమెస్టిక్ హజార్డ్స్ వేస్ట్ సింబల్ రెడ్. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలన్నమాట. తడి వ్యర్థాలంటే ఇవన్నీ వస్తాయి. మరి పొడి వ్యర్థాలంటే ఏంటి? ప్లాస్టిక్, కాగితాలు, గాజు ఇటువంటివన్నీ కూడా పొడి వ్యర్థాల కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడే వేరు చేసిస్తే మనకి డంపింగ్ చేసేటప్పుడు తడి చెత్త అంతా ఒక దగ్గర స్టోర్ అవుతుంది, పొడి చెత్త అంతా ఒక దగ్గర స్టోర్ అవుతుంది. ఈజీగా మనం ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చెయ్యాలి. అలాగే మన టార్గెట్ ఏంటి? మన టార్గెట్ 2030 కల్లా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించాలన్నమాట. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం నిషేధించాలన్నమాట. ఎప్పటికీ? 2030కి. ఇది మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనం ఒక రోడ్ మ్యాప్ ని తయారు చేసుకున్నాం. కొన్ని దేశాలతో మనం ఇంపార్టెంట్ ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా మనం 2023 డిసెంబర్ 6వ తారీఖున మనం ఇండియా అలాగే ఆస్ట్రేలియా మన 2 దేశాలు ఏం చేశాయంటే ఎన్సిఈఆర్ అనేటటువంటి ఒప్పందం చేసుకున్నాం అనమాట. నేషనల్ సర్క్యులర్ ఎకనామిక్స్ రోడ్ మ్యాప్. ఈ యొక్క రోడ్ మ్యాప్ని మనం డిజైన్ చేసుకున్నాం అనమాట. అంటే ఏదైతే పొడి, తడి, చెత్త ఉన్నాయో అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మెటీరియల్స్ ఉన్నాయో వీటిలో భాగంగా మనం భాగస్వామ్యం అయ్యాలన్నమాట. ఇటువంటివన్నీ కూడా కరెంట్ అప్డేట్కి లింకప్ చేస్తూ చదువుకోవాలి. అలాగే ఈ యొక్క ప్రమాదకర వ్యర్థాలు చూసాం కదా. ప్రమాదకర వ్యర్థాలు ఏంటి? బ్యాటరీలు అయితేనేమి ఇవన్నీ మనం చెప్పుకున్నాం. బ్యాటరీలు, లిథియం బ్యాటరీస్, అలాగే భారలోహాలు, ఇటువంటివన్నీ మందు సీసా డబ్బాలు, పెయింట్ డబ్బాలు, బల్బులు ఇవన్నీ ప్రమాదకర వ్యర్థాల కింద వస్తాయి. రంగు ఏంటి మనకి? రెడ్. గుర్తుంచుకోవాలి. ఇలా అన్నమాట. అయితే ఎగ్జాంపుల్ చూసామనుకో, ఉదాహరణకి మనకి మన ఇల్లే తీసుకుందాం. దీన్ని మనం అన్నిటికీ అప్లై చేయొచ్చు. షాప్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే పరిశ్రమలకు అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఒక ఇంటి తీసుకుంటే అందులో ఒక ఆకుపచ్చ బుట్టలో వంటింటి చెత్త, అలాగే ఒక బ్లూ కలర్ నీలంలో ప్లాస్టిక్, కాగితాలు ఇటువంటివి అనమాట. అంటే ఇదేంటి? పొడి చెత్త, ఇది తడి చెత్త. ఇలా మనమే సెగ్రిగేషన్ చేసి వేస్తాం అనుకో ఏ బాధ ఉండదన్నమాట. మనకి రీసైక్లింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తాడు మున్సిపల్ వాడు. తెల్లారి కానీ ఈవినింగ్ కానీ వచ్చి సేకరిస్తాడు అనమాట. 2 టబ్బులు పెడతాడు అక్కడ, ఒకటి గ్రీన్ ఒకటి బ్లూ. అలా అనమాట. ఇంటింటికి చెత్త సేకరణ ప్రతి నగరపాలక సంస్థలు మనకేంటి? మనకి పట్టణాల్లో మనకి ఈ యొక్క నగరపాలక సంస్థలు తెల్లారింటికి మనం చూస్తాం అనమాట. ఈ పట్టణాల్లో మనకి ఏంటంటే మనకి లారీస్ వస్తాయి అన్నమాట. ఇందుకు ప్రతి ఉదయం కూడా మున్సిపల్ వాహనం వచ్చి ఇంటింటికి వచ్చి చెత్త అనేటటువంటిది సేకరిస్తుంది అనమాట. ఇలా ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం చేయాలన్నమాట. అదేవిధంగా మెయిన్ ఏంటంటే కాల్చకూడదు. కాలిస్తే ఏమవుతాయి? ఈ ప్లాస్టిక్ మెటీరియల్, ఈ ఆకులు, ఈ రోడ్లపై ఉండేటటువంటి ఇదంతా కాలిస్తే ఏమవుతుంది? మనకి ఈ యొక్క వాతావరణంలోనికి మనకి ఈ యొక్క ధూళి కణాలు వచ్చి చేరిపోతాయి అనమాట. ఈ యొక్క హార్మ్ఫుల్ గ్యాసెస్ గా తయారవుతాయి మనకి. అందుకు కాల్చకూడదు అనమాట. చెత్తను కాలిస్తే ఏమవుతుంది? వాయు కాలుష్యం పెరుగుతుంది అనమాట. ఇంపార్టెంట్. 1981 ప్రకారం వాయు కాలుష్య చట్టం మనం తెచ్చుకున్నాము. ఇందులో భాగంగా ఇది చూడాలి. అలాగే ప్రతిదీ కూడా మనకి అవకాశం ఉన్నంత మేరకు ఏం చేయాలి? రీసైక్లింగ్ చేయాలి. అంటే ఏవైనా ఉపయోగపడే వస్తువులు ఉన్నాయనుకో మళ్ళీ వినియోగించడం. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కిందటి క్లాస్లో రీసైకిల్ ఎలా చేస్తాము. పాలిఎథిలీన్ అనేటటువంటి వాటిని, అలాగే ఆయిల్స్ యూజ్ చేసేటటువంటి ఆయిల్స్ని అయితేనేమి, సైకిల్ ట్యూబ్స్,
ఫ్లై యాష్ ఇవన్నీ కూడా మనం రీసైక్లింగ్ చేసి వాడుకోవచ్చు అనమాట. ఉదాహరణకి ప్లాస్టిక్ బాటిల్, కొత్త ప్లాస్టిక్ మనం ఉత్పత్తి చేయొచ్చు అనమాట. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్ అంతా ఒక దగ్గర కలెక్ట్ చేసి మనం ఒక కొత్త ప్లాస్టిక్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం చూసాం. అలాగే ఇందులో భాగంగా మనకేంటంటే ఏమైనా భారతదేశం కార్యక్రమాలు మనకి తీసుకొచ్చిందా, ఇది ఇంపార్టెంట్. అప్డేటెడ్ వెర్షన్ అనమాట. ఇటువంటి మనకు అడుగుతాడు అనమాట. ప్రస్తుతం కార్యక్రమాల గురించి మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో కాకుండా ప్రస్తుతం ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది అనమాట. అందులో భాగంగా మనకేంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎవరు చెప్పరు. ఎందుకైనా బెటర్ జస్ట్ అవుటర్ వ్యూస్లో మనం గుర్తుంచుకోండి. స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు వచ్చింది, టార్గెట్ ఏంటి, ఓపెన్ డేటిఫికేషన్ మనం ఫ్రీ చేయాలి, సాలిడ్ వేస్ట్ మెటీరియల్ కింద వస్తుంది ఇది. కాబట్టి వీటిని మనం మేనేజ్మెంట్ కింద ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. అవుటర్ లైన్స్ డస్ట్బిన్లు ఏర్పాటు చేసి చెత్త సేకరించడం. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ అప్డేటెడ్ది ఏంటి 2.0 అర్బన్ వాళ్ళకి తీసుకొచ్చాం. వాళ్ళకి గార్బెన్ ఫ్రీ సిటీస్ ఏర్పాటు చేయడము. అలాగే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడే వేరు చేయడము, సోర్స్ సెగ్రిగేషన్ అంటాం. అలాగే సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? సర్క్యులర్ ఎకానమీ అంటే ఇక్కడ మనకి ఒక సర్క్యులర్గా వెళ్ళాలన్నమాట ప్రతిదీ కూడా. అంటే రీసైకిల్, రీయూస్, రెడ్యూస్ ఇవన్నమాట. ఈ యొక్క సైకిల్ ప్రకారం మనం వెళ్తుండాలన్నమాట. ప్రతి కూడా ఉదాహరణకి ఒక ప్లాస్టిక్ బ్యాట్లో ఉత్పత్తి చేస్తే అది వాటర్ బాటిల్ తాగేసి మనం పడేస్తాం. ఇది మళ్ళీ మనకి స్క్రాప్ షాప్కి వెళ్తుంది. ఈ స్క్రాప్ షాప్ నుంచి అసలైన డంప్ యార్డ్కి వెళ్తుంది. ఈ డంప్ యార్డ్ నుంచి మనకి పరిశ్రమకి వెళ్తుంది. పరిశ్రమ నుంచి మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. ఇదంతా మనకి ఎలా ఉంది? ఒక సైకిల్ రూపంలో ఉందన్నమాట. ఇది మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్, ఇది కూడా మనకు తెలుసు. ఏంటి? ఇందులో భాగంగా మనకేంటి ర్యాంకింగ్స్ ఇస్తామన్నమాట. ఈ యొక్క ర్యాంకింగ్స్లో బట్టి మనకి పోటీతత్వాన్ని పెంపొందిస్తామన్నమాట. రాష్ట్రాలకి పోటీతత్వం మనం పెంపొందిస్తాం. గత 10-11 సంవత్సరాలు బట్టి ఇండోరే మనకి నెంబర్ 1గా ఉందన్నమాట. అలాగే గార్బేజ్ ఫ్రీ సిటీస్ ఏర్పాటు చేస్తాం. అలాగే వీటికి రేటింగ్ ఇస్తాం అన్నమాట. నగరాలకి ఎవరు మంచి గార్బేజ్ ఫ్రీ సిటీగా ఏర్పరుస్తారో వాళ్ళకి మనం ఏం చేస్తాం? ర్యాంకింగ్స్ ఇస్తామన్నమాట. అలాగే వీటికి నిధుల కల్పన కూడా చేస్తామన్నమాట. అందులో భాగంగానే మనకి ఈ యొక్క గార్బేజ్ ఫ్రీ సిటీని ఏర్పాటు చేసుకోవడం. ఇటువంటివన్నీ అన్నమాట. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఎప్పుడు తెచ్చుకున్నాం? 2016. ఇది ఇంపార్టెంట్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తగ్గించాలి. ఎప్పటికని టార్గెట్ పెట్టుకున్నాం? 2030 లోపు తగ్గించాలన్నమాట. అలాగే ఒకసారి వాడి పడేస్తాం కదా ఆ టీ కప్పులు, వాటిని మనం నిషేధించాలన్నమాట. 50 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉండే వాటిని అన్నీ కూడా మనం నిషేధిస్తాం అన్నమాట. అలాగే ఎక్కడైతే మనకి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటాం. ఇదేంటి? ప్లాస్టిక్ తయారీ కంపెనీలు ఎక్కడైతే మనకు ఉంటాయో అవి ఉత్పత్తి చేస్తాయి కదా. ఏవైతే మనకి ప్లాస్టిక్ తయారీ కంపెనీలు ఉన్నాయో వాటి యొక్క ప్లాస్టిక్ని అవే మళ్ళీ తిరిగి సేకరించాలన్నమాట. ఉదాహరణకు ఒక వాటర్ బాటిల్ కంపెనీ ఉంది. తమ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అన్నీ అదే కలెక్ట్ చేసుకుంటే మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అలా అన్నమాట. అదే రీసైకిల్ చేయడం. ఇదంతా మనం చూసాం. వేస్ట్ టు వెల్త్ ఎనర్జీ ఇవన్నీ కూడా గోబర్ గ్యాస్ తయారు చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏవైనా పర్యావరణానికి సంబంధించినటువంటి ఎటువంటి హానికరమైన మనకి కేసులు ఇవన్నీ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే మనకి చూస్తుంది అనమాట. ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే 2010 ఏర్పాటు చేసుకున్నాం. సబ్జెక్ట్ కరెక్షన్ ఇది మనం ఏర్పాటు చేసుకున్నాం అనమాట. ఇంపార్టెంట్. ఇలా మనకి అమృత్ మిషన్ ఇదేంటి? మురుగునీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ గురించి అనమాట. ఈ రెండింటికి గురించి మనం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనమాట ఈ యొక్క అమృత్ మిషన్. అది కూడా మనం చూసుకోవాలి. ఇలా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకుంటే ఇవే మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. మెయిన్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఎప్పుడు తెచ్చుకున్నాము? 16లో తెచ్చుకున్నాము. స్వచ్ఛ భారత్ మిషన్ 14, స్వచ్ఛ భారత్ 2.0 పట్టణాలకి 21,
ప్లాస్టిక్ వేస్ట్ రూల్స్ అయితే 2016, ఈ రెండు ఒకేసారి తెచ్చుకున్నాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్. అలాగే గోబర్ధన్ గ్యాస్ 2018. ఈపీఆర్ ఇప్పుడే చెప్పుకున్నాము, ఇది తయారీదారుల బాధ్యత అనమాట. ఎవరు ఓపెన్ చేస్తారో మనకి, ఎవరైతే బాటిల్స్ ఉత్పత్తి చేస్తారో వాళ్ళే చెత్తను కలెక్ట్ చేసుకోవడం అనమాట. ఇలా మనకి ఇవి ఇంపార్టెంట్ బిట్స్ మనం చూసుకోవచ్చు. ఇలా మనం ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా. అయితే తరువాత ఇంతవరకు మనం ఏం చూసాం? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి చూసాం. ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చూసాము. ఇప్పుడు ఏంటంటే పొల్యూషన్ గురించి చూద్దాం. ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ అనేటటువంటిది మనం ఎలా చేసుకుంటాము అనేది ఇంపార్టెంట్. ఏంటి మనకి పొల్యూషన్ కంట్రోల్? ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ ఏంటి? పొల్యూషన్ కంట్రోల్ మనకు తెలుసు, పర్యావరణ కాలుష్యం అనేటటువంటిది విపరీతంగా ఇప్పుడు జరుగుతుంది. అంటే సహజ పర్యావరణంలోనికి, ఇది మనకి సహజ పర్యావరణం అనుకుందాం. ఈ యొక్క సహజ పర్యావరణంలోనికి మనకి హానికరమైనటువంటి పదార్థాలు ఏవైనా అవ్వచ్చు, హానికరమైనటువంటి పదార్థాలు మనకి వచ్చి చేరడాన్ని మనం ఏమంటాము? ఇది పొల్యూషన్ అంటాం అనమాట. కాలుష్యము అని అంటాం. అంటే సహజ పర్యావరణంలోనికి హానికర పదార్థాలు వచ్చి చేరడాన్ని మనం కాలుష్యంగా పేర్కొంటాం అనమాట. మరి అందులో భాగంగా కాలుష్యాలు మనకి వేటి వల్ల మనకి కారణమవుతుంది? ఏంటి కారణాలు ఏంటి? ఈ యొక్క మేజర్ పొల్యూటెంట్స్ మనకి ఏంటి ఇంపార్టెంట్? అందులో మేజర్ పొల్యూటెంట్ మనకి కార్బన్ డైఆక్సైడ్. ఇది మనకి వాతావరణంలో ఎంత శాతం ఉంటుంది? 0.03 ఉంటుంది అనమాట. మరి మెయిన్ పొల్యూటెంట్స్ మనకి ఏంటి కారకాలు, కాలుష్య కారకాలు అంటే మనకి ఇంపార్టెంట్ డిటిటి, అలాగే కార్బన్ మోనాక్సైడ్, అలాగే మెర్క్యూరీ, అలాగే మనకి SO2, పెట్రోలు, డీజిల్, బల్లుల నుంచి వస్తుంది అనమాట SO2. కార్బన్ డైఆక్సైడ్ మనకు తెలుసు, మనం ఏవైతే వాహనాలు ఉంటాయో వాహనాల నుంచి విడుదలవుతుంది. అలాగే ఇది ఒక ఎరువు అనమాట. మనం చూసాం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం సెకండ్ యూనిట్లో ఈ యొక్క డిటిటి గురించి చూసాం. అలాగే కార్బన్ మోనాక్సైడ్, అలాగే మెర్క్యూరీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ పొల్యూటెంట్సే మనకి. అలాగే హెవీ మెటల్స్, అలాగే నైట్రోజన్ ఆక్సైడ్, NO2, ఇవన్నీ కూడా మనకి కాలుష్య కారకాల కిందే చెప్పుకోవచ్చు అనమాట. అయితే అన్నీ కాదు, మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. ప్రైమరీ పొల్యూటెంట్స్ ఏంటి? ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఉదాహరణకి ప్రైమరీ అనమాట ఇవి. అంటే ఇది పర్యావరణం అనుకుంటే, ఈ పర్యావరణంలోనికి అవి ఏ స్థితిలో అయితే మనకి విడుదలవుతాయో అదే స్థితిలో కాలుష్యాన్ని కలిగిస్తాయి. అంటే డైరెక్ట్గా కాలుష్యాన్ని కలిగిస్తాయి అన్నమాట ఇవి. అందుకే వీటిని మనం ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. ఉదాహరణకి కార్బన్ డైఆక్సైడ్, అది ఏ స్థితిలో రిలీజ్ అయింది? గ్యాస్, ఆ స్టేట్. కాబట్టి మనకి ఆ స్టేట్లోనే మనకి పొల్యూషన్గా కారణమవుతుంది. అలాగే సల్ఫర్ డైఆక్సైడ్, SO2, ఇది కూడా మనకి ప్రైమరీ పొల్యూటెంట్సే. అలాగే కార్బన్ మోనాక్సైడ్, అలాగే మెర్క్యూరీ, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వీటికి ఏవి కలపన అవసరం లేదనమాట. ఇవి ప్రైమరీ పొల్యూటెంట్స్. అవి ఎవరితోనూ చర్య చెందాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాతావరణంలోకి రిలీజ్ అయితే ఆటోమేటిక్గా అవి ఏం చేస్తాయి? కాలుష్యాన్ని కలుగజేస్తాయి. అటువంటి వాటిని మనం ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. వీటికి మనం ఏం కలపవసరం లేదు, అవే ఆటోమేటిక్ వచ్చేస్తాయి అన్నమాట, కాలుష్యాన్ని కలగజేస్తాయి. ద మేజర్ డిఫరెన్స్ మనం చూసుకుంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? కార్బన్ మోనాక్సైడ్ అంటే ఏదైనా ఒక పదార్థము కానీ వస్తువు కానీ ఏదైనా కానీ మనకి ఇది సంపూర్ణంగా మండితే 100% కానీ కాలితే మనకి కార్బన్ డైఆక్సైడ్ దాని నుంచి విడుదలవుతుంది. అదే పాక్షికంగా 50% కాలితే మనకి కార్బన్ మోనాక్సైడ్ ఆ వస్తువు నుంచి వస్తుంది అనమాట.
ఉదాహరణకి మీరు ఒక చెత్త చెత్తని తగలబెట్టారు. అక్కడ మీరు చూస్తే పూర్తిగా కాలిపోతే ఒక కలర్ వస్తుంది. పూర్తిగా కాలకుండా పాక్షికంగా విడుదలైతే కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. మనకి ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా కాల్చము. సగం సగం కాలుస్తాం. ఈ యొక్క కార్బన్ మోనాక్సైడ్ డేంజర్. కార్బన్ డయాక్సైడ్‌తో పోల్చుకుంటే కార్బన్ మోనాక్సైడే మనకి డేంజర్ అన్నమాట. అది గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మనకేంటి ప్రైమరీ పొల్యూటెంట్స్. అలాగే రెండోది కేటగిరీకి వచ్చేసరికి మనకి సెకండరీ పొల్యూటెంట్స్ అంటాం. సెకండరీ పొల్యూటెంట్స్. ఏంటి సెకండరీ పొల్యూటెంట్స్? అంటే ఏవైతే ప్రైమరీ పొల్యూటెంట్స్ ఉన్నాయో ప్రాథమిక కాలుష్య కారకాలు అవి మార్పు చెందుతాయి. ఎవరు? ప్రైమరీ పొల్యూటెంట్స్ ప్రాథమిక కాలుష్య కారకాలు మార్పు చెంది ఏమవుతాయంటే ఈ యొక్క ద్వితీయ కాలుష్య కారకాలుగా ఏర్పడతాయి. అవే మనకి సెకండరీ పొల్యూటెంట్స్ అంటాం. ఉదాహరణకి మనకి కార్బన్ డయాక్సైడ్ ఉంది. ఇదేంటి? ప్రైమరీ పొల్యూటెంట్సే. దీనికి ఇవి మార్పు చెందుతాయి. ఉదాహరణకి దీనికి నేను వాటర్ కలిపాను అనుకో. కార్బన్ డయాక్సైడ్‌కి వాటర్ కలిపితే ఏమవుతది? కార్బోనిక్ యాసిడ్ వస్తుంది. అంటే ఏంటి? H2CO3 అంతే కదా! 2 హెచ్‌లు అలాగే 3 ఆక్సిజన్‌లు అంతే కదా! ఒక సి సరిపోయిందా? H2CO3 అంటే మనకిక్కడ ఏమొస్తుంది? కార్బోనిక్ యాసిడ్ వస్తుంది. దీన్ని మనం ఎందులో వాడతాం? డ్రింక్స్‌లో వాడతాం. అరగడానికి మనం వాడతాం కదా! ఇది మనం తాగకూడదు యాక్చువల్‌గా. మన జీర్ణాశయంలో ఉండేటటువంటి ఏవైతే మనకి సహజ సిద్ధంగా అరిగించడానికి వచ్చే యాసిడ్స్ ఏవైతే ఉంటాయో, రిలీజ్ అవుతాయో వాటిల్ని ఇదేం చేస్తదంటే చంపేస్తదనమాట. ఈ యొక్క డ్రింక్. ఏది? కార్బోనిక్ యాసిడ్. కాబట్టి డ్రింక్స్ మనం తాగకూడదు. అది ఇంపార్టెంట్. సెకండరీ పొల్యూటెంట్స్ అంటే అర్థమయ్యాయి కదా! అంటే అది ఏదో ఒక ప్రైమరీ పొల్యూటెంట్ ఉంటాయి. వాటికి అవి మార్పు చెందుతాయన్నమాట. ఉదాహరణకి ఇంకోటి మనం తీసుకున్నామనుకో SO2 ఉంది. ఇదేంటి మనకి ప్రైమరీ పొల్యూటెంటే. దీనికి వాటర్ కలిపామనుకో ఇది వాటర్‌తో చర్య చెందుతుందన్నమాట. ప్రాథమిక కాలుష్య కారకం అనేది మనకి ద్వితీయ కాలుష్య కారకంగా మారుతది. ఎప్పుడు? దానికి ఏదో ఒకటి యాడ్ అవ్వడం వల్ల. గాలిలోన లేదా భూమి మీద ఈ వాటర్ అనేటటువంటిది సల్ఫర్ డయాక్సైడ్‌తో చర్య చెంది మనకి H2SO3 ఏర్పడుతుంది. సల్ఫ్యూరస్ ఆమ్లం ఏర్పడుతుంది. ఇది కూడా మనకి ఏంటి? ఆమ్ల వర్షాలు ద్వితీయ కాలుష్య కారకాలే. ఆమ్ల వర్షాలు మనకి ఏర్పడతాయన్నమాట. ఉదాహరణకు ఆమ్ల వర్షాలు తీసుకోండి. ఇవన్నీ ద్వితీయ కాలుష్య కారకాలు ఏర్పడతాయి. అంటే ఏంటి? H2SO4 అలాగే HNO3 ఇవన్నీ మనకేంటి? నైట్రిక్ యాసిడ్ అన్నమాట. ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లం. అంటే ఇవన్నీ మనకేంటి? ఆమ్ల వర్షాలు కారకాలన్నమాట. ఇలా మనకి ఇవన్నీ ద్వితీయ కాలుష్య కారకాలు. సెకండరీ పొల్యూటెంట్స్ అంటాం. ఇలా మనకి సెగ్రిగేషన్ చేయొచ్చనమాట. ఇంత చాలా ఉంటుంది. ఇది మనకి బేసిక్ సరిపోతుంది. వీట్లి మీద అంతగా మనకు వెళ్ళలేదు. ఎందుకైనా బెటర్ అని మనం బేసిక్స్ చెప్పుకున్నామనమాట. అలాగే మనకి ఇంపార్టెంట్ ఏంటి ఇంకా? అసలు ఈ యొక్క పొల్యూటెంట్స్ అనేటటువంటివి కాలుష్యం అనేటటువంటిది మనకి ఎన్ని రకాలుగా జరగడానికి అవకాశం ఉంది? సహజ కాలుష్యం ఏంటి? కృత్రిమ కాలుష్యం ఏంటి? అంటే ఉదాహరణకి ఇక్కడ మనం చెప్పుకుంటే సహజ కాలుష్యం ఉంది. అంటే ఇది మానవుడు ప్రేరేపితం కాదు. మానవుడు ప్రేరేపితం కాదు ఇది. ఇవి సహజ కాలుష్యం అన్నమాట. ఇంకొకటి ఏంటి? కృత్రిమ కాలుష్యం. ఇవి రావడానికి మనమే కారణం అన్నమాట. కృత్రిమ కాలుష్యం. సహజ కాలుష్యం అంటే ఏంటి? ఉదాహరణకి అగ్నిపర్వతం ఉంది. ఈ యొక్క అగ్నిపర్వతం బద్దలవడం. ఇది మనకి విస్ఫోటనం చెందితే ఏమవుతుంది? ఇది సహజ కాలుష్యమే కదా! వీటి నుండి మనకి
మాగ్మా అనేటటువంటి బయటకు వస్తుంది, లావాగా మారుతుంది. మనకి చాలా పొల్యూషన్ జరుగుతుంది అనమాట. అగ్నిపర్వతాలు. అలాగే వైల్డ్ ఫైర్, కారుచిచ్చు, అడవుల దహనం ఇప్పుడు చూస్తున్నాం. యూరోప్ ప్రాంతంలో మనకి స్పెయిన్, ఫ్రాన్స్ ఆ ప్రాంతంలో ఎక్కువగా కారుచిచ్చు సంభవిస్తుందనమాట. ఇవన్నీ మనకి సహజ కాలుష్యం అనమాట. అలాగే విండ్ బ్లోన్ డస్ట్ అంటే ఏంటి? గాలి దుమారాలు. గాలి దుమారం లేపుతుంది ఎక్కువ. ఇది సహజ కాలుష్య కారకం కింద వస్తుంది. అలాగే సీ సాల్ట్ స్ప్రే అంటే సముద్ర ఉప్పె తుంపర్లు అంటాం. అలాగే అలాగే మనకి బయలాజికల్ డికే అంటాం. అలాగే సూక్ష్మ జీవులు మనకి సముద్రంలో చనిపోతుంటాయి అన్నమాట ఒక్కోసారి. వాటి యొక్క మృత కళేబరాలు ఇవన్నీ కూడా మనకి సహజ కాలుష్య కారకాల కింద వస్తాయి అన్నమాట. అదే మనం కృత్రిమ కాలుష్యం చూసుకున్నాం అనుకో, అంటే ఇది ఎక్కువగా ఎవరు సృష్టిస్తారు? మానవుడు. అంటే వెహికల్స్. ఈ యొక్క వెహికల్స్ నుంచి మనకి వాహనం నుంచి మనకి ఏమొస్తాయి? మనకి వ్యర్థాలు వస్తాయి. అలాగే పరిశ్రమల నుంచి వ్యర్థాలు వస్తాయి. వెహికల్ నుంచి గ్యాసెస్ వస్తాయి, ఉద్గారాలు వస్తాయి. అలాగే పరిశ్రమల నుంచి ఎక్కువగా SO2 రిలీజ్ అవుతాయి. అలాగే పుస్తకాలు అనేటటువంటి మనకి ఈ SO2 ఉంది కదా, పరిశ్రమల నుంచి ఈ యొక్క పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాల వల్ల ఈ వ్యర్థాలు ఏమేమి ఎక్కువగా రిలీజ్ అవుతాయంటే మనకి SO2 అనమాట. ఈ యొక్క SO2 వల్ల మనకి ఏమవుతాయంటే, సాధారణంగా పుస్తకాలు వైట్లో ఉంటాయి. ఈ వైట్ కలర్లో ఉండి ఎలా మారిపోతాయి అంటే పసుపులోకి మారిపోతాయి. ఎందుకంటే కారణం ఈ యొక్క SO2 వల్ల మనకి పసుపు రంగులోకి మారిపోతాయి అన్నమాట. గాలిలో ఉండే ఆక్సిజన్తో చెంది ఈ యొక్క బుక్ అనేటటువంటిది మనకి ఏమవుతుంది? SO2 వల్ల పుస్తకాలు అనేటటువంటివి పసుపు రంగులోకి మారుతాయి అన్నమాట. అలాగే రసాయన వ్యర్థాలు ఎన్ని ఉన్నాయో, కెమికల్ ప్లాంట్స్ నుంచి మనకి ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నాయి. యూరియా ప్లాంట్స్ అవ్వచ్చు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యర్థాలు మనకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి ఏంటని చెప్పొచ్చు? ఇవన్నీ మనం కాలుష్యం అనేటటువంటిది మనం వర్గీకరించవచ్చు అనమాట. కాలుష్యాన్ని మనం వర్గీకరణ చెయ్యండి అంటే ఇలా మనం చెయ్యొచ్చు. ఎలాగా? సహజ, కృత్రిమ ఇప్పుడు చెప్పుకున్న విధంగా మనం చెయ్యొచ్చు. అయితే ఇక్కడ మన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్లో కొన్ని పదాలు అడుగుతున్నాడు. మనకి కొన్ని పదాలు ఎగ్జామినేషన్లో మనకు కొన్ని పదాలు అడుగుతున్నాడు. ఏంటి అంటే మిస్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇవేంటి మనకి? ఇది మనకి వాతావరణం అనుకుంటే ఈ గాలిలో మనకి ఏమవుతాయంటే చిన్న చిన్న ఈ యొక్క నీటి బిందువులు అనేటటువంటివి గాలిలో తేలుతాయి అన్నమాట. గాలిలో తేలుతాయి. ఈ యొక్క గాలిలో తేలియాడడాన్ని ఈ యొక్క చిన్న నీటి బిందువులు ఏమంటాము? మిస్ట్ అంటాం. అలాగే మనకి ఫాగ్ అంటే ఏంటి అని అడుగుతాడు. మనకు తెలుసు. ఇవేంటి? మంచు స్ఫటికాలు అనేటటువంటివి మనకి ఏమంటే గాల్లో తేలుతాయి అన్నమాట. ఈ గాల్లో తేలడాన్ని మనం ఏమంటాం? ఫాగ్ అంటాం. అలాగే స్మాగ్ అంటే అర్థం ఏంటి? స్మోక్ ప్లస్ ఫాగ్ నే మనం స్మాగ్ అంటాం. స్మోక్ అంటే ఏంటి మనకి? స్మోక్ అంటే సూట్ అంటాం. ఫాగ్ అంటే మనకు తెలుసు, పైన చెప్పుకున్నాం మంచు స్ఫటికాలని. ఈ రెండు కలయిక మనకి స్మాగ్ అంటాం. అలాగే ఇటువంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి మనకి ఎగ్జామినేషన్లో హేజ్ అంటే ఏంటి అని అడుగుతాడు. అంటే మనకి గాలిలో మనకి ఏంటంటే ఈ యొక్క దుమ్ము, అలాగే మనకి ధూళి, అలాగే ఇటువంటి కణాలు అనేటటువంటివి మనకి ఎక్కువ అవుతాయి అన్నమాట.
ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే ఆకాశం అనేటటువంటిది నిర్మలంగా కనబడకుండా ఉంటుంది. నిర్మలంగా ఉండదు. ఎందుకు ఉండదు? ఈ గాలిలో ఈ దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా మనకి ఆకాశంలో ఈ యొక్క నీట్‌గా కనిపించకుండా చేస్తాయన్నమాట ఈ రేణువులన్నీ. దాన్నే మనం ఏమంటామంటే హేజ్ అని అంటాం. గుర్తుంచుకోవాలి. అలాగే కొన్ని కొన్ని టెర్మినాలజీ అడుగుతుంటాడు. సింక్ అంటాడు. సింక్ అంటే అర్థం ఏంటి మనకి? మనకి నిల్వ మన ఇంట్లో సింక్‌లుంటాయి కదా! వాటర్ సింక్. నిల్వ ఉంచుకునేది అని అర్థం. మనకి ఎక్కువగా మనకి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంది. ఎవరు నిల్వ ఎక్కువ చేస్తారు భూమి మీద? చెట్లు. అవే కదా సింక్స్ మనకి. చెట్లే కదా కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాయి. అలాగే సముద్రాలు. ఈ 2 కూడా మనకి సింక్స్‌గా చెప్పవచ్చనమాట. స్టోరేజ్ అయి ఉంటుంది. అలాగే మనకి అదే విధంగా మనకి భూమి మీద ఆక్సిజన్ భూమి మీద మనకి ఆక్సిజన్ ఎక్కువ ఎవరి వల్ల వస్తుంది అనేటటువంటిది అడగడానికి అవకాశం ఉంటుంది. మైక్రో ఆల్గే ఎవరి వల్ల వస్తుంది మనకి ఎక్కువగా? మైక్రో ఆల్గే అంటే ఏంటివి? మైక్రో ఆల్గే అంటే సూక్ష్మ శైవలాలు. మైక్రో అంటే సూక్ష్మ, ఆల్గే అంటే శైవలాలు. ఇవేమి మనకి హాని చేయవన్నమాట. వీటి నుంచి మనకి ఆక్సిజన్ ఎక్కువగా వస్తుందన్నమాట. అలాగే మనకు తెలుసు రీసెంట్‌గా మనకేమైందంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 2026లో ఏం చేసిందంటే ఒక పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ ఇచ్చిందనమాట. పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్. ఇది కలర్స్ కూడా వీటికి ఇచ్చిందనమాట. ఏ కలర్ ఏ దానికి సంబంధించి అందులో ఉంచాలి అని. స్కోర్ కాబట్టి మనకి ఎలా ఉంటుందంటే ఈ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ అనేటటువంటిది మనకి 0 నుంచి మనకి 20 ఉందనుకో. 0 నుంచి 20 ఉంటే దీనికి వైట్ కలర్ ఇచ్చిందనమాట. అంటే ఎయిర్ కూలర్లు, అలాగే కార్డ్ బోర్డ్స్ ఇటువంటివన్నీ మనకి తక్కువనమాట. పొల్యూషన్ ఇండెక్స్ తక్కువ రిలీజ్ చేస్తాయన్నమాట ఇటువంటివి. అలాగే 21 నుంచి 40 తీసుకున్నామనుకోండి, ఆకుపచ్చ గ్రీన్ కలర్ ఇచ్చాడు దీనికి. అంటే కోల్డ్ కర్మాగారాలు. అంటే కోల్డ్ స్టోరేజెస్ అంటాం మనం ఇప్పుడు. కోల్డ్ స్టోరేజెస్ చూడండి, మనం ఏసీలు గట్ట పెడుతుంటాం. పెద్ద పెద్ద శీతల గిడ్డంగులని మనకి డైరీ ప్రొడక్ట్స్, పాల ఉత్పత్తులు వీటిని స్టోర్ చేయడానికి గట్ట. అటువంటి వాటి నుంచి రిలీజ్ అయ్యేటటువంటివి 21-40 పొల్యూషన్ ఇండెక్స్ అనమాట. ఈ రేంజ్ ఇస్తారనమాట వాటికి. ఇదేంటి ఆకుపచ్చ. అదే మనకి 41-60 ఇదేంటంటే ఆరెంజ్. అంటే ఇటుకలు తయారీ, ఇది కొంచెం డేంజర్ అనమాట. ఇక పెరుగుతుంటది కాలుష్యం లెవెల్. అలాగే డ్రై సెల్స్, బ్యాటరీస్, అలా ఇటువంటివన్నీ మనకి ఆరెంజ్ 41-60. ఇంకా 60 దాటిందంటే ఇంకా మన డేంజర్, భారీ డేంజర్. ఎరుపు, రెడ్ కలర్ మనం ఇస్తామన్నమాట దీనికి. మనకెవరు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇచ్చారనమాట. ఏంటి ఈ యొక్క 60+ అంటే ఏవే వస్తాయి? బొగ్గు, ఇటువంటివన్నీ మనకు వస్తాయి. 60+ అంటే ఏమొస్తాయి? బొగ్గు, తోళ్ల పరిశ్రమ. బొగ్గు అంటే ఏంటి? నల్ల బంగారం, చమురు. ఇవన్నీ మనకి 60+ స్కోర్ అనమాట. ఇటువంటి ఇండెక్స్ చూపిస్తుంటది అనమాట. ఇవన్నీ మనం దేనికి సంబంధించినవి? పొల్యూషన్ సంబంధించినవి అనమాట. ఈ యొక్క పొల్యూషన్ లో మనకి చాలా టైప్స్ ఉంటాయి, మనకు తెలుసు. ఎయిర్ పొల్యూషన్, అలాగే సాయిల్ పొల్యూషన్, అలాగే వాటర్ పొల్యూషన్. ఇలా ఈ పొల్యూషన్స్ గురించి మనం చెప్పుకుంటూ ఈ యొక్క కాలుష్యాలని మనం ఎలా నియంత్రిస్తాం? వాటరే ఉంది, ఎలా నియంత్రిస్తాం? ఎయిర్ ఉంది, ఎలా నియంత్రిస్తాం? సాయిల్ పొల్యూషన్ ఉంది, ఎలా నియంత్రిస్తాం? ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. ఉదాహరణకి మనకి 1 by 1 పొల్యూషన్స్ ఉంటాయి. వాయు కాలుష్యము, అలాగే ఇంకేంటి మనకి వాయు కాలుష్యము, జల కాలుష్యము, అలాగే
సాలిడ్, ఇవన్నీ మనం చూడాలన్నమాట. 1 బై 1 చూస్తే మనకి సరిపోతుంది ఒక్కొక్క పొల్యూషన్కి సంబంధించి. అయితే ఈ పొల్యూషన్ మీద పెద్దగా మనకి ప్రశ్నలు రావట్లేదు అనమాట. ఇండెక్స్ల మీద ఎక్కువగా మనకి అడుగుతున్నాడు అనమాట. గవర్నమెంట్ వాటికి ఏమేమి యాక్షన్స్ తీసుకుంది, ఈ యొక్క వీటి మీద ఎక్కువగా అడుగుతున్నాడు అనమాట. ఉదాహరణకి మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, వాయు నాణ్యత సూచి, వీటి మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. మనం అంతా చదువుకొని వెళ్తాం, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఇవన్నీ ఆపేసి ఇవి అడుగుతున్నాడు వాడు. అయితే మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, అలాగే ఐఐటి కాన్పూర్ 2015లో మనకి రిలీజ్ చేశారనమాట. ఇప్పుడు 2022 నాటికి మనకి ఏమైందంటే దీన్ని విస్తరించాం, 132 పట్టణాలకు విస్తరించామన్నమాట. స్టార్టింగ్లో చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు 132 పట్టణాలు. జనవరి 2022కి 132 పట్టణాలకి, ఇప్పుడైతే ఇంకా 170 దాటిపోతాయి అన్నమాట పట్టణాలు. అయితే మనకు తెలుసు ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ర్యాంకింగ్స్ ఎలా ఇస్తారు, 0 to 50 పాయింట్స్ అనమాట. అలాగే 51 to 100 అయితే ఎంత, 0 to 50 అంటే రిమార్క్ గుడ్ అనమాట. అంటే అక్కడ గాలిలో ఉండేటటువంటి వాయు నాణ్యత అనేటటువంటి బాగుంది అనమాట ఆ ప్రదేశంలో. అంటే పర్టికులేట్ మ్యాటర్స్ 2.5, అలాగే 10 పర్టికులేట్ మ్యాటర్స్ 10 బాగున్నాయి అనమాట అక్కడ. అలాగే గుడ్ అంటే అర్థమేంటి, ముదురు ఆకుపచ్చ రంగు ఏం కేటాయించారు, ముదురు ఆకుపచ్చ కేటాయిస్తారనమాట. ముదురు ఆకుపచ్చ, ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలన్నమాట. ఇది కనిష్టం అనమాట. 0 to 50 గుడ్ అంటే రిమార్క్, ఇది గుడ్ అనేటటువంటిది రిమార్క్. ఇది ఏక్యూఐ రిమార్క్ గుడ్. అలాగే రంగు ముదురు రంగు అని పైన అడ్డంకి పెట్టుకోవాలి, రంగు ముదురు రంగు. అలాగే రిజల్ట్ అంటే ప్రజల మీద ప్రభావం ఎలా ఉంది, కనిష్టంగా ఉంది, ఇలా మనం పెట్టుకోవాలన్నమాట. ఏక్యూఐ, అలాగే రిమార్క్, అలాగే రంగు, ఎఫెక్ట్, ఇలా మనం పెట్టుకోవాలి. 0 to 50 రాసాం. 51 to 100 ఏంటి, ఇది సాటిస్ఫాక్టరీ అనమాట, పర్వాలేదు, గాలిలో అణువుల శాతం సాటిస్ఫై అయ్యాం. ఆకుపచ్చ రంగు ఇస్తారు, గ్రీన్, స్వల్ప స్థాయి ప్రభావం అనమాట, పెద్దగా ఏముండదు, బయట తిరగవచ్చు మనం. అదే ఢిల్లీలో అయితే తిరగలేము, అక్కడ దాదాపు 400 దాటి ఉంటాయి, 400 దాటి ఉంటుంది అనమాట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అలాగే 100, 101 నుంచి 200, ఇది మోడరేట్ స్థాయి అనమాట. ఇది ఆరెంజ్ కలర్ చూపిస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఆరెంజ్ కలర్ మనకి 100 to 200, ఇది మనకి మోడరేట్ కదా, మోడరేట్ కాబట్టి పసుపు, ఎల్లో, గ్రీన్ తర్వాత ఎల్లో. ఇది ఆస్తమా అటువంటివన్నీ మనకు వస్తాయి అన్నమాట, అటువంటివన్నీ వస్తాయి, శ్వాస సంబంధాలు వస్తాయి మనకి. అలాగే మనకి 201 నుంచి 300 తీసుకుంటే పూర్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్గా ఉంది, వేస్ట్. ఇక్కడ దీనికి ఆరెంజ్ కలర్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, శ్వాసలో ఇబ్బంది వస్తుంది అనమాట, శ్వాసలో ఇబ్బంది ఈ యొక్క దానికి. 300 నుంచి 400 వెరీ పూర్, 300 నుంచి 400, 301 నుంచి 400 వెరీ పూర్, మరి ఇంక లేదనమాట, వెరీ పూర్. 401 నుంచి 500 అంటే ఇంక చెప్పాల్సిన లేదు, ఢిల్లీ, ఇది సివియర్, వెరీ పూర్, ఇది సివియర్. దీనికి రెడ్ ఎరుపు, దీనికి ముదురు ఎరుపు, దీనికి శ్వాస సంబంధ జబ్బులు వస్తాయి, ఏకంగా శ్వాస ఇబ్బంది కాదు, ఏకంగా జబ్బులే వస్తాయి. ఇదైతే తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనమాట. ఇలా మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఐఐటి కాన్పూర్ కలిసి ఇది మనకి రిలీజ్ చేస్తున్నారనమాట. ప్రస్తుతానికైతే మనకి దాదాపుగా 344 సిటీస్లో ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేటటువంటిది మనం
ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఒక నోట్స్‌లో రాసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ యొక్క డిసీజెస్ ఉన్నాయి కదా! శ్వాసకు సంబంధించి. ఈ యొక్క శ్వాసకు సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ మనకి వాయు గోనులుంటాయి. వాటి చుట్టూ అలీవిలు అంటారు. ఇవేమవుతాయంటే ఇవి తెరుచుకొని, మూసుకొని, తెరుచుకొని, మూసుకొని ఎప్పుడు ఉంటాయన్నమాట. ఈట్లికి గాని గాలి ఈ యొక్క వాయు గోనులనేటటువంటివి గాని కరెక్ట్‌గా సరఫరా జరగకపోతే ఏమవుతాయంటే ఇవి ఊపిరి అందదనమాట. శ్వాస అందక వీటికేమవుతుంది ఇవి ముడుచుకుపోతాయి. ముడుచుకుపోతే ఇది మూసుకుపోతుందనమాట ఈ నాళం. అందుకే ఇంపార్టెంట్ అది. అయితే ఇక్కడ మనకి ఇందువల్ల మనకేమొస్తాయి? సీఓపీడీ వస్తుందనమాట. క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. పల్మనరీ అంటే ఏంటి? శ్వాసకు సంబంధించిందని. శ్వాసకు సంబంధించి. డిసీజ్ అంటే వ్యాధి. క్రోనిక్ దీర్ఘకాలిక. అబ్‌స్ట్రక్టివ్ ఆపుతుంది. అదే దానికి మనం ఏం చేయాలి? ముందుగా సీపీఆర్ చేయాలనమాట. ఎవరికైనా ఇటువంటివి వస్తే ఏం చేస్తాం మనం? కార్డియో పల్మనరీ రీస్టార్ట్ చేస్తామనమాట. అంటే 2 చేతులతోని వాళ్ళ యొక్క గుండె మీద మనం ఏం చేస్తాం? ఒక పద్ధతిలో ఈ యొక్క ప్రాథమిక చికిత్స చేయాలనమాట. అప్పుడు వాళ్ళకి ఈ యొక్క వాయు గోనుల్లోనికి ఏమవుతాయంటే ఏవైతే ఇవి ఉన్నాయి కదా! వీటిని ఆనుకొని ఉంటాయి ఇలా మనకి. ఈ యొక్క వాయు గోనుల్లో మనకి ఊపిరి, శ్వాస అనేటటువంటిది వెళ్ళి బతకడానికి అవకాశం ఉంటుందనమాట. అయితే ఇలా మనం బేసిక్‌గా ఈ యొక్క పొల్యూషన్స్ గురించి మనం కాలిక్యులేషన్స్ చెప్పుకున్నామనమాట. ఎటువంటి సెంట్రల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు, ఏంటి ఇవన్నీ అనమాట. అయితే ఈ యొక్క 3 పొల్యూషన్స్ మనకున్నాయి కదా! బేసిక్స్ అవసరం లేదు మనకి. ఎందుకంటే అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి మన గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుందా? అంటే 1988లో మనం ఏం చేసాం? మోటార్ వెహికల్ యాక్ట్ తీసుకొచ్చాం. అలాగే 89లో ఏం తీసుకొచ్చాం మనం? దీన్నే సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ తీసుకొచ్చాం. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్. అలా అనమాట. అలాగే మనకేంటి ప్రతి బండికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉండేటట్టు చూసాం. ఇవన్నీ అందులో భాగమే. ఓకేనా? సో, నెక్స్ట్ మనం చూద్దాం. 1 బై 1 ఇనిషియేటివ్స్. అలాగే వాటి యొక్క పొల్యూషన్స్ రకాలు కూడా చూద్దాం. ఎందుకంటే బేసిక్స్ కూడా మనం వదలకూడదు కాబట్టి, ఆ యొక్క ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, అలాగే ఇంకోటేంటి ఈ యొక్క గాలి అయిపోయింది. అలాగే నేల అయిపోయింది. అలాగే భూమి. ఈ 3 పొల్యూషన్ మనం చూద్దామనమాట తర్వాత. ఓకేనా? థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.